కర్ణాటక స్పెషల్ చట్నీ పొడికి కావాల్సిన వస్తువులండి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఉప్పు, కారం, చింతపండు, బెల్లం, జీలకర్ర, ధనియాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు అండి. బెల్లం కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. శనగపప్పు, మినపప్పు, పల్లీలు విడివిడిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా విడివిడిగా ఫ్రై చేసుకున్నామండి. మూకుడు పెట్టుకొని నూనె వేసుకున్నానండి. కరివేపాకు, చింతపండు వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. ఒకేసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా నూనె వేడి చేసుకున్నామండి. చాలా ఎక్కువ వేడి చేసుకోకూడదు, కారం పొడి నల్లగా అయిపోతుంది. కారం పొడి వేసేసుకోవాలండి. ఇంగువ, కారం పొడి, మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, చింతపండు వేసుకున్నానండి. బెల్లం వేసుకుంటున్నాను, ఉప్పు కూడా వేసుకున్నానండి. ఒకసారి మిక్సీ పట్టుకున్న పొడిలో కారం పొడి వేసుకున్నాను. కర్ణాటక స్పెషల్ చట్నీ పొడి రెడీ.